ఉన్నతమైన రాజ్యం. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులకి ఒక సందేహం వచ్చిందంట. ఏంటి అంటే కనుక వాళ్ళు కూడా ఆ రోజుల్లో కూడా చూసే ఉంటారు రకరకాల మనుషుల్ని, ధనవంతులు బట్టో లేకపోతే అందచందాలను బట్టో గొప్పవారం అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారండి. కానీ ఇక్కడ అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని యేసు ప్రభువుని శిష్యులు అడుగుతున్నారంటే. హల్లెలూయా. అంతే కదండి. ఈ భూమి మీద మనము, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ గొప్పతనం అనేది ఎవరు కల్పించుకున్నదంటే కనుక మనుషులుగా మనం కల్పించుకున్నదేనంటే. హల్లెలూయా. దేవుడు మనుషులందరినీ ఒకేలాగా సృష్టించారంట. కులాలు గాని, మతాలు గాని, లేకపోతే ఆస్తి అంతస్తులు గాని, ఇవేమి కూడా ప్రాతిపదికగా దేవుడు మనిషిని చేయలేదంటే. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ సృష్టి అంతటిని నోటి మాటతో చేస్తే మనల్ని ఎలా చేస్తున్నారండి? చేతితో చేస్తున్నారంట. గట్టిగా స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చేసుకున్నారంటే. ఇవన్నీ కూడా ఈ హెచ్చు తగ్గులు, ఈ ధన సంపదల్లో తేడాలు, లేకపోతే అందచందాల్లో తేడాలు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనుషులు వాళ్ళ హృదయాలలో ఆలోచించుకుని నేను వీరికంటే గొప్ప. ఈ కులాలు అనేవి కూడా దేవుడు పెట్టినవి కాదంటే. నేను ఉన్నతమైన కులానికి చెందిన వాళ్ళు కాబట్టి నేను గొప్పవాడిని, నాకు మంచి బిల్డింగ్ ఉంది కాబట్టి నేను గొప్పదాన్ని, లేకపోతే నేను మంచిగా చదువుకున్నాను కాబట్టి నేను గొప్పదాన్ని, లేకపోతే నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నేను గొప్పదాన్ని, నాకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు కాబట్టి నేను గొప్పదాన్ని, లేకపోతే నాకు పెద్ద మందిరం ఉంది కాబట్టి నేను గొప్పదాన్ని. ఈ గొప్పతనం కాదండి. ఈ గొప్పతనం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ పరలోక రాజ్యంలో అంటే మనం ఎలా ఉండాలంటే గొప్పవాడిగా ఉండాలంటే. హల్లెలూయా. అదే మాట యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఏమన్నారంటే, అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను. హల్లెలూయా. యేసు ప్రభు వారిని ఎవరు సందేహం అడిగినా చాలా క్లియర్ కట్ గా చెప్పేవారంటే. ఇక్కడ ఎప్పుడైతే శిష్యులు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని అడిగినప్పుడు అంటే ఒక చిన్న బిడ్డను పిలిచి ఆ చిన్న బిడ్డనంట నిలవబెట్టి చెప్తున్నారండి. ఏంటంటే కనుక మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమవ్వాలంటే మనం మార్పు చెందాలంట. ఏ విధమైన మార్పు? ఏ విధమైన మార్పు అంటే పైకి కనిపించే మార్పు కాదు. ఇది వరకు ఏదోలా ఉండేదానండి, ఇప్పుడు కొంచెం స్టైల్ నేర్చుకున్నాను. ఇది వరకు ఒక తక్కువ రకం బట్టలు కట్టుకునేదాన్ని, ఇప్పుడు కాస్ట్లీ బట్టలు కడుతున్నాను. ఇది వరకు గుడిసెలో ఉండేదానండి, ఇప్పుడు మంచి బిల్డింగ్ లో ఉంటున్నాను. ఇది వరకు సైకిల్ మీద తిరిగేవాడినండి, ఇప్పుడు కార్లో తిరుగుతున్నాను. ఇది కాదండి మార్పు అంటే. ఏ మార్పు అంటే కనుక ఇక్కడ చెప్తున్నారు, బిడ్డల వంటి వారైతేనే గానంట. ఎటువంటి బిడ్డలు అంటే కనుక చిన్న బిడ్డల వంటి వారు అయితేనే గాని మనము ఆ రాజ్యంలో ప్రవేశించలేమంటండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు కదా, ఏమనుకుంటామండి? పరలోక రాజ్యం ఎప్పుడు సంపాదించుకుంటాం అనుకుంటాం? మనం రక్షణ తీసుకోగానే అనుకుంటాం కదా, అబ్బా మనం ఇంకా పరలోక రాజ్యానికి వారసులం అయిపోయాం, ఇంకా పరలోక రాజ్యానికి మేము వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ అది చాలా పొరపాటు అండి. హల్లెలూయా. అది ఒక మెట్టు మాత్రమే అంటే. యేసు ప్రభు వారు ఈ బైబిల్లో, ఈ సువార్తల్లో కనుక మనం చూస్తున్నట్టయితే చాలా ఉపమానాలు చెప్పారండి పరలోక రాజ్యాన్ని గురించి. చాలా ఉపమానాలు చెప్పారు. అయితే ఇక్కడ శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే కనుక బిడ్డల వంటి వారైతేనే కానీ మనం ఆ రాజ్యంలో ప్రవేశించలేమంటాడు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ధనవంతుడు అయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, నువ్వు చదువుకున్న వాడు అయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, నువ్వు ఉన్నతమైన కులానికి చెందిన వాడు అయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, లేకపోతే నీకు బంగళాలు అయి ఉంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు అనకుండా దేవుడు చిన్న బిడ్డ వంటి స్వభావము కలిగి ఉంటే కనుక నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావని ఎందుకు అన్నారంటే కనుక చిన్న బిడ్డలు ఎప్పుడైనా మీరు గమనించారండి? వాళ్ళలో ఏ విధమైన కోపతాపాలు గాని, అసూయ ద్వేషాలు గాని, పాపము గాని ఉన్నదండి వాళ్ళలో. హల్లెలూయా. చిన్న బిడ్డలు ఇప్పుడు గద్దించండి, ఏదైనా తప్పు చేస్తామని ఒక దెబ్బ వేసామనుకోండి, మరలా ఎవరైతే కొట్టారో వాళ్ళ దగ్గరికి వస్తేనే కానీ వాళ్ళ యొక్క ఆ కోపం గాని, ఆ బాధ గాని తీరదు. వాళ్ళు మర్చిపోతారు అప్పుడే. ఏం మర్చిపోతారు? అయ్యో నన్ను అమ్మ కొట్టి
ఎప్పుడు ఇంక నా మొహం చూపించుకోవటం అనే తలంపులు కానీ ఏవి ఎవరిలో ఉండవంటే కనుక చిన్న